ఏపీలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కమిషనర్ సౌరభ్ గౌర్ విడుదల చేశారు. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఉత్తీర్ణతలో బాలికలే పైచేయి సాధించారని గౌర్ తెలిపారు. ఉత్తీర్ణత శాతం ఆధారంగా కృష్ణా, గుంటూరు జిల్లాలు మొదటి, రెండో స్థానాలు దక్కించుకున్నాయి. వచ్చే నెల 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని సౌరభ్ గౌర్ తెలిపారు. పరీక్ష తప్పిన విద్యార్థులకు తల్లిదండ్రులు మద్దతుగా ఉండాలని ఆయన సూచించారు. ఇంత ముందులాగా ఈ సంవత్సరం కూడా ఆడపిల్లలు ఉత్తీర్ణ శాతం మగ పిల్లల కంటే ఎక్కువగా ఉంది. అంటే సెకండ్ ఇయర్లో చూస్తూ ఉంటే ఓవరాల్ ఉత్తీర్ణ శాతం 78% అయి ఉంటే ఆడపిల్లలు 81%, మగ పిల్లలు 75%, 75% ఉంది. అదే విధంగా ఫస్ట్ ఇయర్ లో ఓవరాల్ రిజల్ట్ 67% అయితే ఆడపిల్లలు 71% ఉంది, మగ పిల్లలది 64% ఉంది. ఇది జనరల్ స్కీమ్ లో ఈ విధంగా దాదాపుగా ఒక 6-7% ఎక్కువ ఆడపిల్లలు వాళ్ళ రిజల్ట్స్ ని సాధించగలిగారు. రెండోది మరీ ముఖ్యమైనది, పరీక్షల్లో ఎవరైతే పిల్లలు ఉత్తీర్ణమయ్యారో ఆ విద్యార్థుల్ని వాళ్ళ తల్లిదండ్రులని నేను అభినందనిస్తున్నాను. కానీ మరి ముఖ్యంగా పరీక్షల్లో ఉత్తీర్ణం కాలేని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా నా భావాల్ని మీ ముందర వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈ ఏదైతే వాళ్ళకి ఇబ్బందికరమైన సమయంలో ఇంటర్మీడియట్ బోర్డు, ఈ మండలి అధికారులు అందరూ మీ అండగా ఉన్నారు. ఈ ఒక ఫలితం వల్లనే మీ ఫ్యూచర్లో ఏం మీరు చేస్తున్నారో చేస్తారో ఏమిటో అనేది డిసైడ్ అవ్వదు. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎట్లాంటి క్షణిక ఆవేశంతో కానీ ఏదైనా డిసప్పాయింట్తో కానీ ఎవరు కూడా ఏటువంటి తప్పు చర్యలు తీసుకోకూడదని నేను అనుకుంటా ఉన్నాను. తండ్రి తల్లికి కూడా నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నాను. ఈ సమయంలో రిజల్ట్లు ఎట్లా వచ్చినా సరే మీ పిల్లలకి సపోర్ట్ చేయండి, మీ పిల్లల్ని సపోర్ట్ చేయండి, వాళ్ళకి అండగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కిందపరచుకోవడం కానీ వాళ్ళని అవమానించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు ఎవరు కూడా